ఓకే తెలుగు స్వాగతం. నేను మీ నరేష్. అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడుల సదస్సుకు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ వెళ్లకుండా తన తనయుడు ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును పంపించేవారు. నాడు కుదుర్చుకున్న ఎంఓయూలను పార్టీ సొంత మీడియా గట్టిగా ప్రచారం చేశారు. తెలంగాణ అమెరికా రేంజ్లో ఎదిగిపోతుందని డబ్బా కొట్టేది. అప్పట్లో కేసీఆర్ దావోస్ వెళ్ళినప్పుడు ఒకసారి చంద్రబాబు తారసపడ్డారు. ఇద్దరు పరస్పరం కరచాలనం చేసుకుని మాట్లాడుకున్నారు. నాడు దానిని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టలేదు. ఇద్దరు తెలుగు వాళ్ళు ప్రపంచ వేదికపై కలుసుకొని మాట్లాడడాన్ని గర్వంగా చూశారు. అంతే తప్ప ఏవో పన్నాగాలు పన్నుతున్నారని కుయుక్తులు పన్నుతున్నారని ఆలోచించలేదు. నాడు వీరిద్దరూ కలిసి పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో రాలేదని కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాబట్టి ఆ సమయంలో ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అయితే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇద్దరు దావోస్లో కలుసుకున్నారు. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొని ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా ఉన్నారు. నిన్న ఈ ఫోటో బయటకు రావడమే ఆలస్యం. ఒక సెక్షన్ మీడియా అడ్డగోలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. గురు శిష్యులు కలిసిపోయారని, రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కలుపుతారని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, అందుకు నిదర్శనమే ఈ ఫోటో అని, తెలంగాణలో ఆంధ్ర పెట్టుబడిదారులకు ఎర్రతి వాచి పరచడానికి జరుగుతున్న కుట్ర అని ఇలా రకరకాలుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇక సోషల్ మీడియా గ్రూప్లో జరిగిన చర్చ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడ మీడియా అసలు విషయం మర్చిపోతుంది. విడిపోయిన తెలుగు రాష్ట్రాలను కలపడం ఎలా సాధ్యం? తెలంగాణలో పెట్టుబడులు పెడితే ఎలాంటి కంపెనీలైనా స్వాగతిస్తామని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. జగన్ తరిమిస్తే తెలంగాణకు వచ్చిన అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ పరిచింది. ఆ లెక్కన చూస్తే అమర్ రాజా కంపెనీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిదే కదా. అలాంటప్పుడు నాకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది తప్పే కదా. ఓ వర్గం మీడియా అడ్డగోలుగా చేస్తున్న ప్రచారం తెలుగు వారికే ఇప్పుడు అడ్డం జరుగుతుంది. లొసుగులు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, అవసరమైతే నిలదీయవచ్చు. కానీ సుహృద్భావ వాతావరణంలో జరుగుతున్న సమావేశాన్ని తప్పు పట్టడమే ఇక్కడ అసలు తప్పు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్ళారు, పెట్టుబడుల సదస్సులో పాల్గొన్నారు. నాడు ఆ సమావేశంలో చంద్రబాబు ఒకసారి, జగన్మోహన్ రెడ్డి మరోసారి కలిశారు. అంత మాత్రాన్ని ఇక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేక కోణంలో చూడలేదు, వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సిద్ధపుసాన్ని నేను చెప్పడం లేదు, కానీ రాజకీయాలు వేరు, రాష్ట్ర ప్రయోజనాలు వేరు. ఆ ప్రకారం చూసుకుంటే కేసీఆర్ కాలు విరిగినప్పుడు చంద్రబాబు పరామర్శకు వచ్చారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ జరిగినప్పుడు కేటీఆర్ పరామర్శించారు. ఆ మాత్రం దానికి వారిద్దరూ కలిసిపోయినట్టేనా? ఆ రెండు పార్టీలు ఏకమైనట్టేనా? ఏంటో ఈ మధ్య రాజకీయ నాయకుల కంటే మీడియానే అతిగా ప్రవర్తిస్తోంది. అధికారం పోగానే తెలంగాణ గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలు పెద్దపీట అంటున్నారు. ఇంతకు మించి హాస్యాస్పదం మరొకటి లేదనుకోండి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.